ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకైతే ఏంజల్ మరియు జెనీ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ రావడం జరిగిందనమాట. సో ఫ్రీలాన్సర్ చేసే రిక్రూటర్లు అయితే కావాలన్నమాట. వీళ్ళకి భారతదేశంలో ఏదైనా లొకేషన్ నుండి మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. నెలకి జీతం 30,000 వరకు మాత్రము ఇవ్వడం జరుగుతుంది. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. సో మాకు కాల్ చేయండి అనేసి అంటున్నారు. సో వెంటనే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చక్కగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఇక్కడ ఏంజల్ మరియు జెనీ కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలాగే ఫ్రీలాన్సర్ రిక్రూటర్లు కావాలన్నమాట. భారతదేశంలో ఏదైనా లొకేషన్లో ఉండి మీరు వర్క్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అనేవి మీరే క్రియేట్ చేసుకొని జాబ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మాకు కాల్ చేయండి, డైరెక్ట్గా జాబ్ ఇస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. సో 7406622223 ఈ యొక్క నెంబర్కి డైరెక్ట్గా మీరు కాల్ చేసి జాబ్ అనేది పొందొచ్చు. సో భారతదేశంలో ఎక్కడి నుండి అయినా పనిచేయచ్చు. 2 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 100 కంటే పైగా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది, అప్లై చేసుకోవడం. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఈ యొక్క ఉద్యోగం అనేది పాల్ జార్జ్ గారు మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే ఫ్రీలాన్సర్ రిక్రూటర్లు భారతదేశంలో ఏదైనా లొకేషన్ నుండి చేసేవారు కావాలి. వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. అలాగే మాకు కాల్ చేయండి అనేసి ఇక్కడ మా నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ నెంబర్ 74066223 ఈ యొక్క నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి మీరైతే జాబ్ అనేది పొందవచ్చు. ఇక్కడ ఉద్యోగం వర్గం వచ్చేసరికి హెచ్ఆర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగం రకం వచ్చేసరికి ఫ్రీలాన్సర్గా మీరు వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్. జీతం వచ్చేసరికి 30,000 వరకు కూడా వస్తుందన్నమాట. మనకి సంవత్సరాల అనుభవం వచ్చేసరికి 2 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలన్నమాట ఫ్రీలాన్సర్లు. మాతో ప్రారంభించిన వారు వారం లేదా 2 వారాల్లోపు మీరైతే జాబ్లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. ఐటీ అవసరాలపై పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి మీరు. అలాగే ఏంజల్ మరియు జెనీ అనేది రిక్రూట్మెంట్ మరియు పర్మనెంట్ స్టాఫింగ్ అండ్ క్లయింట్స్ పాన్ ఇండియా కోసం పనిచేయడంపై దృష్టి సారించిన బెంగళూరు ఆధారిత సంస్థ అనేసి చెప్పడం జరుగుతుంది. మా బృంద సభ్యులు భారతదేశంలోని వివిధ ప్రదేశాల నుండి పనిచేస్తున్నారు. మేము టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్, ఐటీ మరియు నాన్ ఐటీ అవసరాలు రెండింటిపై మిడ్ మరియు సీనియర్ మేనేజ్మెంట్ స్థానాలపై పనిచేస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మా అవసరాలతో మాకు సహాయం చేయడానికి మేము ఫ్రీలాన్సర్ రిక్రూటర్ల కోసం చూస్తున్నాము. మీరు దిగువ లింక్లో మా గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే దయచేసి గమనించండి అనేసి చెప్పడం జరిగింది. దిగువ స్థానాలకు చెల్లింపులో కేవలం ప్రోత్సాహకాలు లేదా కమిషన్లు మాత్రమే అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రీలాన్సర్ రిక్రూటర్స్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అనేవి మీకైతే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే ఆవిష్కృత రిక్రూట్మెంట్ ఇండస్ట్రీ ఫ్రీలాన్సర్ రిక్రూటర్లు ఐటీ మరియు నాన్ ఐటీ అనుభవం ఉన్న రిక్రూటర్లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కనీసం 2 సంవత్సరాల రిక్రూట్మెంట్ అనుభవం ఉంటే సరిపోతుందన్నమాట. ఐటీ మరియు నాన్ ఐటీ రిక్రూట్మెంట్ అనుభవం అనేది రెండింటికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైనా మిడ్ సీనియర్ మేనేజ్మెంట్, టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ అవసరాల కోసం అభ్యర్థులను సోర్సింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అవసరమైనప్పుడు క్లయింట్లు, హెచ్ఆర్ మరియు రిక్రూట్మెంట్ హెడ్లతో ఇంటరాక్ట్ అవ్వగలగాలన్నమాట. హెడ్ హంటింగ్ అనుభవానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వబడుతుంది. ఐటీ మరియు నాన్ ఐటీ అవసరాలు రెండింటిపై పనిచేయడానికి సిద్ధంగా ఉండే వ్యక్తులు కావాలన్నమాట.
ప్రతిరోజు కనీసం 5 నుంచి 6 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. రిక్రూటర్లు రోజు కనీసం 5 గంటలు ఉంచడం గురించి ఖచ్చితంగా తెలియని వారు మాకు కాల్ చేయవద్దని అభ్యర్థించారనమాట. తక్షణ అవసరం వచ్చేసరికి షార్ట్ లిస్ట్ చేయబడితే మీరు వెంటనే లేదా 1 వారంలోపు పనిని ప్రారంభించాలన్నమాట. ప్రారంభించబడిన సమయం అవసరమయ్యే రిక్రూటర్లు మీరు ప్రారంభించడానికి ఒక స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మమ్మల్ని సంప్రదించమని అభ్యర్థించారనమాట. రిక్రూటర్లు ప్రొఫెషనల్గా స్వీయ ప్రేరణతో మరియు పర్యవేక్షించకుండా పని చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు ఒప్పించే సామర్థ్యం అనేది చాలా అవసరం. ప్రారంభించడానికి కంప్యూటరు అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ ఫోను కలిగి ఉండాలి. మీకైతే ల్యాప్టాప్ అనేది అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ ఫోను ఉంటే వీళ్ళైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హోమ్ ఫ్రీలాన్సర్ ఎంపిక పని నుండి చేయండి. సో హోమ్ ఫ్రీలాన్స్ ఎంపిక నుండి పని చేయొచ్చు అనమాట. మనం భారతదేశంలో ఏ ప్రదేశం నుండి అయినా ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. మా గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ మీరైతే తెలుసుకోవచ్చు అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. www.angelandjenny.com ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ మీకు వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో దిగువన ఉన్న మా ఉద్యోగాల పేజీని కూడా చూడొచ్చు అనేసి వీళ్ళైతే డైరెక్ట్గా ఒక లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క అప్లికేషన్ లింక్ కూడా నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది.
అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.